మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా ఏం వేయబడాలి అంటే ఇప్పుడు పాప శరీరం నిరర్ధకమైపోవాలి అంటే దేవుని దగ్గరకు వచ్చిన నువ్వు ఇప్పుడు నీ గొప్పతనాలు ఏవి ఇక్కడ ఉండడానికి వీల్లేదు, ఇప్పుడు నీ ఆలోచనలు ఏవి దేవుని సన్నిధిలో ఉండడానికి వీల్లేదు. నువ్వు మరుగైపోవాలి, నువ్వు చచ్చిపోవాలి. దేవుడు మాత్రమే నీలో బ్రతకాలి, దేవుని ఉద్దేశాలు మాత్రమే నీలో జీవించాలి, దేవుని తలంపులు మాత్రమే నీలో మొలకెత్తాలి. గోధుమ గింజ నేలను పడి అది చస్తేనే తప్ప మొలకెత్తలేదు. బాప్తీసం ద్వారా నువ్వు చచ్చిపోలేదు. ఇప్పుడు ఎందుకు అనంటే యేసు ప్రభుని నమ్ముకున్నావు అంతే. చాలా మందికి బాప్తీసాల్లో ఉన్నటువంటి మూలాలే పూర్తిగా అర్థం కాలేదు. ఎందుకనంటే బాప్తీసం ద్వారా నువ్వు నిజంగా చనిపోయి ఉంటే తప్పుగా మాట్లాడితే మనస్సాక్షి ఒప్పుకోదు, తప్పుగా ప్రవర్తిస్తే మనస్సాక్షి ఒప్పుకోదు, చెడు చేస్తే అంతరంగం ఒప్పుకోదు. ఎందుకంటే నిజంగా నేను అక్కడ చావలేదు. ఏంటంటే ఏమంటే నేను మంచం మీద పడున్నాను, ఒంట్లో బాలేదు, దైవ సేవకుడు నా కోసం వచ్చి ప్రార్థన చేశాడు, ఇదిగో దేవా నువ్వు నాకు మేలు చేస్తే నేను నమ్ముకుంటానని చెప్పాను. ఆ రోజు దేవుడు నాకు మేలు చేశాడు, నేను దేవుడు నమ్ముకున్నాను. అసలు నువ్వు బాప్తీసం ఎందుకు తీసుకున్నావు అంటే ఏదో మేలు జరిగింది కాబట్టి నువ్వు బాప్తీసం తీసుకున్నావు, అద్భుతం జరిగింది కాబట్టి బాప్తీసం తీసుకున్నావు, ఏదో ఆశ్చర్యకార్యం నీ జీవితంలో జరిగింది కాబట్టి బాప్తీసం తీసుకున్నావు అంతే తప్ప నీ జీవితంలో నిజంగానే యేసుతో పాటు బ్రతకాలని ఉద్దేశం ఉంటే నువ్వు యేసుతో పాటు చావాలి అని బైబిల్ చెప్తుంది. ఆమె